ఎందుకని అందరూ 4-5 ఏళ్ల తర్వాత పిల్లల్ని కంటారో నాకు ఇప్పుడు అర్థమవుతోంది. ముందు ఆయన తీసుకెళ్లి హాస్టల్లో పడేయాలి, అంతకన్నా ముందు స్కూల్లో వెయ్యాలి. ఎవరు? కృష్ణ సరైన టైంలోనే ఫోన్ చేశాడు. చెప్పరా కృష్ణ, ఇంకా ప్రాణాలతోనే ఉన్నావా? అప్పుడే న్యూస్ ఎలా బయటికి పొక్కింది. రేయ్, ఆ రోజు సౌమి ఇంట్లో మీటింగ్ పెడదామని చెప్పి నువ్వు ఎందుకు రాలేదురా? ఏంట్రా ఎందుకు రాలేదంటే నవ్వుతున్నావేంట్రా? ఎగతాళా? నేను నవ్వలేదురా, ఏడుస్తున్నాను. ఏడుస్తున్నావా? దేనికిరా? దివ్య నదులు వెళ్ళిపోయిందిరా. అయ్యో, యాక్సిడెంట్, ఒంట్లో బాలేదా? బాడీ ఎప్పుడు తెస్తారా? పోయిందంటే ఒకేసారి పైకి పోలేదురా. సావలేదా? అంతేనా? నీళ్ళెవరు పర్లేదు మావా. కొంతమంది అమ్మాయిలు మనల్ని పక్కనే పెట్టుకుని ఇంకోటి మెయింటైన్ చేస్తూనే ఉంటారు. నేను తట్టుకోలేకపోతున్నాను. నేను కూడా తట్టుకోలేకపోతున్నారా కృష్ణ. కట్టుకున్న పెళ్ళాన్ని పట్టపగలు పట్టుకోవడానికి కూడా అవకాశం లేకుండా చేశాడు రా పక్కింటోడు. నా సంపాదనలో చేపెట్టినా తట్టుకునేవాడిని, కానీ నా సంసారంలో పొలబెట్టాడు రా మనోహర్ గాడు. చావపోతున్నాడు. రే, నా పిల్లల్ని నేను కౌగిలించుకోలేకపోతే నువ్వెందుకు సత్తావు? బుద్ధులని ఎదవా, దివ్యని వదిలి వెళ్ళిపోయింది కదా, ఆ బాధ తట్టుకోలేక చావపోతున్నా. ఏంటి, సూసైడ్ చేసుకుని సావపోతున్నావా? ఏవయ్యా, లవ్ కోసం సూసైడ్ చేసుకోబోతున్నాడట. ఏరా, లవ్ కోసం ఎవడైనా సూసైడ్ చేసుకుంటాడా? చెప్పడానికి నీకు సిగ్గుగా లేదా? ఇప్పుడు లవ్ కోసం ఎవడరా సూసైడ్ చేసుకున్నాడా? అవన్నీ పక్కనట్రా. అసలు ఇప్పుడు ఎవడరా ట్రూ లవ్ చేస్తున్నాడా? నేను చేశానంటున్నానుగా. చెప్పు. చాలా పెయిన్ గా ఉందిరా. పెయిన్ గా ఉంటే పర్లేదు మామ, 2 గ్లాసులు లాగించే సరిపోద్ది. ఆల్రెడీ 10-15 గ్లాసులు అయిపోయాయిరా. ఏంటి, మందు కొట్టావా? రే, తన్ని వదిలేసి వెళ్ళిపోవడం ద్రోహం కాదురా. నువ్వు నాకు చెప్పకుండా మందు కొట్టా చూసావా, అది నా ద్రోహం. నువ్వు ఎక్కడున్నా చెప్పరా, నేను కూడా వస్తాను, కలిసి మందు. నేను చాలా సేపు నుంచి చూస్తున్నాను. నేనే ఉంటున్నాను, నువ్వే ఉంటున్నావు. తాగబోతు గప్పెదవా, పెట్టరా ఫోను. రేయ్ సత్తాడంట. ఎరా, సావబోయేవాడు ఎవడైనా ఇన్ఫార్మ్ చేసి వస్తాడరా? ఏమయ్యా, సచ్చేవాడు ఇన్ఫార్మ్ చేసి వస్తాడా? ఏవడినా రాయలాగా కదలకుండా కూకో. ఓసే ఫాతిమా, నిన్ను కౌగులించుకోలేకలా ఏడుతున్నాను కదే. చావబోతున్నానంటే మందు కొట్టడానికి వస్తానంటున్నాడు. వీడంతా ఒక ఫ్రెండా? ఇందులో పాయిజన్ ఉంది కదా. బా, ఇంకా నయం తాగలేదు. ఇప్పుడు ఎందుకని తాగుతున్నాను? అదేగా తాగాలి. ఏంటో ఒకటి కన్ఫ్యూషన్ గా ఉంది. సరే, సౌమ్య కాల్ చేస్తాను. నమస్కారం, బీటాకు ఫోన్ చేసినందుకు థ్యాంక్స్. మీకు ఏ వివరాలు కావాలి? నాకే సమాచారం అక్కర్లేదు, నువ్వే సమాచారం తెలుసుకోబోతున్నావు. రే, మీకు మనసాక్షి లేదా? మర్యాదకు ఫోన్ పెట్టే, లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తా. పోలీసులకా? రే, నేను కృష్ణ మాట్లాడుతున్నాను రా. నెంబర్ చూసి కనిపెట్టలేవా? కృష్ణ? రే, సెల్కు ఫోన్ చేయొచ్చుగా. రే, సెల్కి చేస్తే నువ్వు తీయవు కదా. తీయలేదంటే పనిలో ఉన్నానని తెలుసుకోవద్దా? కస్టమర్ కేర్ కు ఫోన్ చేసేంత ప్రాణం పోయే విషయం ఏంట్రా? ప్రాణం పోయే విషయమేరా, నా ప్రాణం పోయే విషయం. ఏరా, ఏదైనా ప్రాబ్లమా? అవునరా, ఆ దివ్య నిన్ను మోసం చేసి రూపేష్ తో ఎంగేజ్మెంట్ చేసుకోబోతుందిరా. అరే, ఏమంటున్నావురా? మన దివ్య అలా చేసిందా? నేను నమ్మలేకపోతున్నాను. కావాలంటే కర్పూరం వెలిగించి ఒకటే చెప్తున్నా, అప్పుడు నమ్ముతావా? నీ అబ్బా నమ్మరా రే. ఒరే, నేను అలా అనలేదురా. ఈ ఉదయం కూడా మా స్టాఫ్ తో నీ లవ్ గురించి చాలా గొప్పగా చెప్పాను. కానీ మా ఆఫీసులో నా లవ్ గురించి చాలా చండాలంగా చెప్పుకుంటున్నారా. ఫూల్, నేను చెప్పేది విను. నా మొహం ఏం చూస్తారో ముందు పని చూడండి. ఏంట్రా అరుస్తున్నా? నిన్ను కదరా లూసు, సాయంత్రం ఇంటికి రా, మాట్లాడుకుందాం. లేదురా, నేను ఆ మూడ్ని మార్చుకోను. ఇవాళ ఖచ్చితంగా సూసైడ్ చేసుకొని చేస్తాను రా. రే, చెప్పిందే 10 చెప్పద్దు. సాయంత్రం ఇంటికి రా, మాట్లాడుకుందాం. లేదురా, లవ్వురా, గుండెరా, లోపలంతా తికమగ్గా ఉందిరా. నీకు చెప్తే అర్థం కాదురా. సార్, ఇంతవరకు మీ విలువైన సమాచారం గురించి తెలుసుకున్నారు. మీ లైఫ్ టైం వ్యాలిడిటీ గురించి తెలుసుకున్నావా? నా లైఫ్ అయిపోతుంది అంటున్నాను, లైఫ్ టైం వ్యాలిడిటీ అడుగుతున్నావు. నీతో మాట్లాడితే క్లియర్ అవుతుంది అనుకున్నాను చూడు. నేను చచ్చి నిన్ను చంపుతాను రా. హలో హలో, ఆ డాక్టర్ మాటలు విని వీళ్ళకి కాల్ చేసినందుకు చెప్పుతో ఆ డాక్టర్ను కొట్టాలి.